మనిషికి చెడు అనేది గుండు చేయించుకోవడం వల్ల దేనివల్ల జరగదండి. మనిషి ఎదుగుతూ ఉంటే ఆ ఎదుగుదలను చూసి ఓర్వలేక ఇంట్లో వాళ్ళ ద్వారా అయినా చెడు జరుగుతుంది, బయట మనుషుల ద్వారా అయినా చెడు జరుగుతుంది. అటువంటి చెడులన్నీ దాటుకొని వచ్చానన్నమాట. సో గుండు చేయించుకున్నాక జరిగే చెడైతే ఏం లేదు. ఆ దేవుడికి అన్నీ తెలుసు. ఆ దేవుడికి నేను మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో తలనీనాన్నైతే ఇవ్వాలనుకున్నా ఇచ్చాను ఫ్రెండ్స్. అదే అన్నమాట. చెడు అనేది జరిగే ఉంది, జరిగింది, చూసాము, అన్నీ అయిపోయాయి. సో నాకు చెప్పిన వాళ్ళకి ఇది నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను అనమాట. గుండు చేయించుకుంటే చెడు జరుగుతుంది అంట, అశుభం అంట, ఇట్లా అన్న వాళ్ళకి అవి ఎవరి జీవితాల గురించి వాళ్ళకి తెలుసుంటాయి అన్నమాట. అంతే. అది పెళ్ళి అయినిచ్చి ఒక లైఫ్ ఉంటుంది, పెళ్ళి తర్వాత ఒక లైఫ్ ఉంటుంది. ఆ పెళ్ళి తర్వాత అవన్నీ ఇంకా ఎందుకని అట్లా అనమాట. జరిగే చెడు అనేది మన బుద్ధి అనేది మడసంగా ఉంటే అది దేవుడికి మనం మనస్ఫూర్తిగా ఏది చేసినా కూడా ఏమి కాదనమాట. మనం ఎదగలేక మనకి చెడు చేసేవాళ్ళు ఉంటారు. అది బుద్ధి మడసంగా ఉన్నా కానీ మనం ఎదుగుతుంటే చూసి ఓర్చలేక చాలామంది ఇబ్బందులు పెట్టే వాళ్ళు ఇంట్లో నుంచే పుట్టుకొస్తారనమాట. ఎక్కడి నుంచో రారు. శత్రువులు అంటే ఒక ఫారం నుంచి దిగిరారనమాట. మనకి భూగర్భం నుంచి దిగిరారు, పుట్టుకురారు. మన ఇంట్లోనే శత్రువులు చాలామంది వస్తారనమాట. ఎదుగుతా అంటే మనిషి అంటే అట్లా ఎదగకూడదు. వాళ్ళ దగ్గర బానిసలుగా ఉంటే మాత్రం మంచిది. బానిసలుగా లేకోకుండా స్వతంత్రంగా స్వంత కాళ్ళపై ఎదిగితే మాత్రం ఇంట్లోనే 100% శత్రువులు ఖచ్చితంగా తయారవుతారు. 100% ఏంటి, 1000%, ఆ పైన పర్సెంట్ కూడా ఖచ్చితంగా తయారవుతారనమాట. కాకపోతే ఇక్కడ ఒకటి, ఎవరైతే మనం చేస్తున్న మంచిని గుర్తించకుండా చెడు పులమల్లని చూస్తారో అటువంటి వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఎవరైనా సరే, ఎటువంటి వాళ్ళైనా సరే, వాళ్ళకి నా ఉసురైతే తగలకుండా అయితే పోదు. ఆల్రెడీ తగిలింది. ఆ ఉసురు కొట్టుకోకుండా పోరు. తప్పకుండా ఆ ఉసురు కొట్టుకున్నారు, కల్లారా చూశాను, అనుభవించారు కూడా వాళ్ళు. అది ఎవరి కర్మని ఎవరేం చేస్తాం, ఏం చేయలేం. వాళ్ళ కర్మ వాళ్ళది. ఆ కర్మ చేసుకున్నారు, అనుభవిస్తున్నారు, అంతే అన్నమాట. ఏదైనా కానీ నువ్వు ఒక మనిషికి మంచి చేయకపోయినా పర్వాలే, చెడు చేయొద్దు, మంచి అసలుకే చేయొద్దు. ఎందుకంటే మంచి చేసేవాళ్ళు ఎవరు ఎక్కువ ఉండరు. ఎవరితో అయినా సరే అస్సలు ఉండరు అనమాట. మనుషులు ఎవరిలోనూ మంచి చేయాలనే ఉద్దేశం ఎవరికి ఉండదు. వాళ్ళకి లాభం ఉంటే తప్పితే మంచి చేయడము అట్లా కోవకు చెందిన వాళ్ళు ఉంటారు. కాబట్టి మంచి చేయాలనే ఉద్దేశం మ్యాక్సిమం ఉండదు ఎవరికి. అది మాత్రం ఎప్పటికీ నేను నమ్మను అనమాట ఎవరిలోనూ. కాబట్టి చెడు చేయకుండా మంచిగాని చేయకోకుండా ఉంటే సరిపోదు. వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతికితే, వాళ్ళ బ్రతకనిస్తే చాలా బాగుంటుంది. ఎదుగుతున్నారు కదా అని వాళ్ళని